వేరు కావచ్చు. ఇవన్నీ కూడా మానవుడు కలగజేసుకున్నటువంటివి. కుల మత భేదాలన్నీ కూడా తీసుకొచ్చినవి అన్నీ కూడా మానవుడే. కాబట్టి అగ్రకులమని, అనగారికిన కులమని ఇలాగూ పేర్లు పెట్టుకున్నది, తగ్గించుకున్నది, హెచ్చించుకున్నది, ఇది మానవుడు చేసినటువంటి ఒక క్రియ అంతే తప్ప దేవుడు అన్నటువంటి ఆ సర్వశక్తుడు, ఆ సార్వభౌముడు, ఆయన ఎప్పుడు కూడా మానవులకు విభేదాలు పెట్టలేదు, భిన్నమైనటువంటి మతములు కలగజేయలేదు. హిందూ మతములైనా కూడా, క్రైస్తవ మతమైనా కానీ, ముస్లిం మతమైనా కానీ, ఎక్కడైనా కూడా ఒకే దేవుడు, ఒక్కటే దేవుడు అని చెప్తున్నారు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, వీటి వలన మనకు వచ్చేటువంటిది ద్వేషాలే తప్ప, భేదాలే తప్ప మనకు ప్రేమ అనేటువంటిది లేదు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అని మరి అప్పారావు గారు చెప్పారు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, లోకంలో ఉన్నటువంటి మనుషులందరము లోకం అంటేనే మనుషులు. కాబట్టి లోకాన్ని దేవుడు ప్రేమించాడు. అమ్మా, నిన్ను నన్ను ప్రేమించాడు. అయ్యా, నిన్ను నన్ను ప్రేమించాడు. ఎందుకంటే తన రూపంలో చేసుకున్నాడు. దేవుడు ఎలాగ ఉన్నాడు అంటే నీ రూపంలో ఉన్నాడు, నా రూపంలో ఉన్నాడు, మన రూపంలో ఉన్నాడు. కానీ దేవుడిగా ఎక్కడ కూడా ఏ రూపంలో దేవుడు లేడు. గుర్తుపెట్టుకోండి. చెట్టు పుట్ట రాయి రప్ప ఇంకా ఉన్నటువంటి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువు కానీ, జంతువు కానీ, మనుషుడు కానీ ఏ రూపంలో లేదు. దేవుడు అన్నవాడు అదృశ్యుడు అయినటువంటి దేవుడు, కనబడు అదృశ్యుడు అయినటువంటి దేవుడు. ఆయన రూపాన్ని ఎప్పుడు కూడా చూపించుకోలేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, తన స్వరూపములో, తన స్వారూప్యములో, తన పోలికగా మనలను సృజించినాను అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, మీరెవరో కాదు, అందరము ఒక తల్లి ఒక తండ్రి పుట్టినటువంటి కుమారులము, కుమార్తెలమే. దేవుని వాక్యం సెలవిస్తుంది లూకాసు సువార్త 3:38 ప్రకారము దేవుని ద్వారానే సమస్త మానవాళి సృజించబడిందని. కాబట్టి ఇక్కడ మాట, మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడనే సంగతిని మీరు గుర్తించాల. అయా, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే మా కొరకు ఏం చేశాడు అనంటే, ఈ సర్వ మానవాళిని నీ కొరకు, పంచభూతములను నీ కొరకు, గాలి, నీరు, నింగి, నేల, నిప్పు, ఈ పంచభూతములు నీ కొరకే సృజించాడు. ఫల వృక్షములు, కాలానికి సరిపడు ఫలములు, వృక్షములు ప్రభు ఇచ్చాడు. పండ్లు ఇచ్చాడు, పంటలు ఇచ్చాడు. నువ్వు విత్తనాలు వేస్తున్నావేమో, శనగ వేస్తున్నావేమో, తోట వేస్తున్నావేమో, కానీ పండించేది దేవుడే. అది గుర్తుపెట్టుకోండి. సారవంతమైనటువంటి భూమిని ఇచ్చాడు దేవుడు. నివాసయోగ్యమైన ఈ భూమి మీద మనము నివసిస్తున్నాం. అది దేవుని కృప, ఆయన ప్రేమ. ఆయన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, జీవిస్తున్నాం. ఒక్కసారి కరోనా అనేటువంటి ఒక గాలి వచ్చిందంటే కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద కనబడకుండా పోయారు. దేశము, భాష అని ఏమీ లే, అందరిని తీసుకొని ఊడ్చుకొని పోయింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు శాసిస్తే, ఒకవేళ ఒక గాలి విప్పితే ఏ మానవుడు కూడా మిగలడు. కాబట్టి దేవునికి విరోధముగా మనం ఉండకూడదు. దేవుని ప్రేమను ఎరగాలనేది ప్రాముఖ్యమైనటువంటి మాట. కాబట్టి దేవుడు ఇంకేం చేశాడు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మీరు చెప్తున్నారు కదా, దేవుడు ఇంకేం చేశాడంటే, మానవుడు పాపములో పతనమై, శాపములో మరి ఉగ్రతకు పాత్రులై, నిత్య నరకాగ్నిగుండం అనేటువంటిది ఒకటి ఉన్నది. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఈ ఆత్మ నిత్యము కాల్చున్నటువంటి అగ్నిగుండంలో పడవేయబడాలా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఒక చిన్న తప్పు చేస్తే, ఒకరిని కొట్టినామనుకో, వాడిని తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు. ఒకరిని పొరపాటున చంపిన ఎడల వాడిని తీసుకుపోయి ఒక శిక్ష వేస్తున్నారు, జీవిత ఖైదీ చేస్తున్నారు. ఇంకా కాటికుడైతే, అంతకుడైతే వాడిని ఉరి శిక్ష వేస్తున్నారు. ఈ భూమి మీదనే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఉరి శిక్షలు, జీవిత ఖైదీలు ఉన్నాయంటే, మరి లోకం విడిస్తే
నీవు చేసిన నేను చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఏం కాదనుకోకు. ప్రతి ఒక్కటి కూడా తీసుకుని పోయి అక్కడ భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తాం. ఇది ఎంతో అది ధ్యానిస్తుంటేనే ఒళ్ళు జల్లరిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. కాబట్టి ఆయన ఈ పాపానికి జీతమైనటువంటిది. పాపం అంటే ఏంటిది? ఆధ్యాత్మికమైన పాపము. ఏదైతే విశ్వసించలేదో అది విశ్వసించకపోవడమే పాపము. ఇంతకు మనం అంటూ అన్నాడు, అన్న చెప్తా వచ్చినాడు. కాబట్టి మూర్ఖత్వము పాపము. ఏదైతే మేలు చేయనెరిగి అది చేయకపోతే పాపము. కాబట్టి నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా జీవిస్తే, తెలిసి తెలియకున్నట్టుగా జీవిస్తే మాత్రము దేవుడు ఊరుకోడు. ఒక దినమున నీకు చెప్పారు నిజమైన దేవుడు ఎవరో, విశ్వసించుమని నమ్మమని చెప్పాడో అది నమ్మకపోవడమే పాపం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. ఈ మరణము నిత్య మరణము, అనగా నరకాగ్నిగుండముకు తీసుకెళ్తుంది. అదే రెండవ మరణము. ఇది మొదటి మరణం ఏంటంటే శరీరం విడిచిపెడతాం. రెండవ మరణం ఏంటంటే ఈ జీవితము ముగించిన తర్వాత ఆత్మ అక్కడికి వెళ్తుంది. పరలోకమా నరకమా? నువ్వు పుణ్యాత్ముడివై, నీతిమంతుడివై, పరిశుద్ధుడివై, మంచివాడవై, నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచితే పరలోకం ఇస్తాడు దేవుడు. లేదు, ఈ పుణ్యము లేదు, ఏమి లేదని నీతి నియమాలు లేకుండా అక్రమంగా ఏదంటే అది చేసి జీవితాన్ని పాపముతో నింపుకుంటే ఏమండి, నిత్య నరకాగ్ని గుండం ఉంది. అగ్ని ఆరదు, యుగాలు కాలుతూ ఉండాల. కాబట్టి ఇది భయంకరమైనటువంటిది. ఇది మీకు ఇప్పుడు తెలియదు. పొయ్యిలో చేయి పెడితే తెలుస్తుంది నీకు ఎంత భయంకరమైనటువంటి మంట. ఏదైనా జరిగితేనే తెలుస్తుంది, జరగకపోతే ఏమీ తెలియదు. కాబట్టి అందుకని దేవుని మామూలుగా ప్రజలు ఏమైపోతున్నారంటే అది చేసినటువంటి తప్పులకు ఎంబటే శిక్ష కలగట్లేదు కాబట్టి ఇక చలామణి జరుగుతానే ఉంటున్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఎలా ప్రేమిస్తున్నాడు అని మీరు అంటున్నారా? దేవుడే మానవుడిగా దిగివచ్చాడు. మానవుడిగా దిగివచ్చి మానవ రూపంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన జన్మ, పవిత్రమైన జీవితం, పవిత్రమైన రక్తం చిందించబడింది. ప్రతి పాపికి పాప పరిహారము చెల్లించబడింది. నీకు, నాకు, సమస్త మానవాళికి పాప పరిహారము చెల్లించబడింది. అనేక గ్రంథాల్లో ఘోషిస్తూ ఉంది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యం. సర్వ మానవాళి పాప పరిహారము కొరకై రక్తం అవసరమై ఉన్నది. ఆ రక్తం ఎవరిదై ఉండాలా? తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మానవునికి పాప పరిహారము కొరకై తదు రక్తం పరమాత్మేనంటే పరమాత్ముని రక్తము చిందింపబడితేనే తప్ప పాప పరిహారము చెల్లింపబడదు. కాబట్టి పాప పరిహారము కొరకై ఒక పుణ్యపురుషుడు, పవిత్రమైన దేవుడే మానవుడిగా దిగి వస్తాడు. ఆయన మన మానవాళి యొక్క పాప పరిహారము కొరకై రక్తం చిందిస్తాడు. అయ్యా, నిన్ను ప్రేమించాడంటే ఎలా ప్రేమించాడో తెలుసా? ఆయన యవ్వన కాలంలో పవిత్రమైన జన్మించి 33 సంవత్సరాలు యవ్వన కాలంలో పాపము లేకుండా జీవించి ఆయన ప్రతి పాపి కొరకై పవిత్రమైన రక్తాన్ని చెందిస్తూ వచ్చాడు. అన్యాయపు తీర్పులోనికి తీసుకురాబడ్డాడు. కొరడాలతో కొట్టించుకున్నాడు. ముళ్ళ మకుటము పెట్టించుకున్నాడు. ముళ్ళ కిరీటము తలకు అల్లినారు. ముళ్ళతో గుచ్చబడింది. కొరడాలతో 1 తక్కువ 40 దెబ్బలు చీల్చబడ్డాడు. మాంసపు ముద్దలుగా చీల్చబడింది. కాళ్ళల్లో, చేతుల్లో నిలువు కొయ్యకు, ఒక అడ్డ కొయ్యకు, ఆకాశమునకు భూమికి మధ్యలో ఒక నిలువు కొయ్య, ఒక సిలువకు ఆయనను కొట్టబడ్డారు. ఎందుకో తెలుసా? నీవు చేతులతో చేసిన పాపం కొరకై, నీవు కాళ్ళతో చేసిన పాపం కొరకై, నీవు తలంచినటువంటి పాపపు తలంపుల కొరకై నీ హృదయంలో సిలువలో మరణించాడు. అందుకే అంతగా ప్రేమించాడు దేవుడు. లోకమును ఎంతో ప్రేమించాడంటే ఎంత ప్రేమించాడు. సిలువలో
మరణించినంతగా ప్రేమించాడు. కాబట్టి ప్రేమిటువంటి వాళ్ళరా, సర్వ మానవాళి పాప పరిహారము కొరకై రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన గురించి, ప్రభు అయినటువంటి యేసు గురించి ముందుగానే తెలియజేయబడ్డాడు. 1000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు పుడతాడని చెప్పబడ్డది. పుట్టాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువకు కట్టబడి చంపబడతాడని చెప్పబడింది. చంపబడ్డాడు. కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఆయన సమాధి నుండి మరణించి తిరిగి లేస్తాడని చెప్పబడింది. అది లేచాడు ఆయన. ఆయన ఖాళీ సమాధి కనబడతా ఉంది భూమి మీద. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ భూమి మీదనే, భూమికి సెంటర్గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము అనే పట్టణంలో బెత్లెహేము అనే గ్రామము నుండి ఆయన జన్మించి గొల్గొతా అనేటువంటి కొండపైన సిలువ వేయబడి ఆయన ఒలివల ఆ వనమనబడినటువంటి ఆ తోటలో ఒకరు మరి తొలుచుకున్నటువంటి సమాధి, కొత్త సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచబడ్డాడు. అది ఖాళీ సమాధి ఇప్పటికీ కనబడతా ఉంది. మానవుడు, దేవుడు అన్నటువంటి ఎవరు కూడా వారి సమాధులు తెరవబడలేదు. గుర్తుపెట్టుకోండి, అదే మీకు ఆనవాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత నిజమైన దేవుడు, ఎంత జీవాధిపత్యం, మన కొరకై ప్రాణం పెట్టాడో అనేటువంటిది. కాబట్టి దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు. కాబట్టి అందుకనే ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, ఆత్మరక్షణ ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, అందరినీ క్షమించే గుణం ఇచ్చాడు, అందరినీ సహించుకునే గుణం ఇచ్చాడు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, ఈ రీతిగా మరి ప్రాణం ఇచ్చినటువంటి ఫోన్ చేసుకొని వదలండి. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, మరి ఆయన చేసిన మేలు ఎన్నో గొప్పవి. అందుకనే సహోదరుడు అన్న చంద్రయ్యన్న, జాషువన్న మరి తన యొక్క వేదన నిజమైనటువంటి జీవపు మార్గంలో, ఎందుకనగా ఈరోజు ఈ లోకంలో మనము ప్రాణం విడుస్తాము, శరీరం మట్టి శరీరం మట్టికి అవుతుంది. కానీ ఆత్మ దయచేసినటువంటి దేవుని వద్దకు పోకపోతే నరక యాతన ఉంటుందని ఆ వేదనతో తాను నమ్ముకున్న దేవుని అందే ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగానే చేయడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి ఈ ప్రేమ ఎంతో గొప్పదని మీరు గమనించినట్లయితే, మేము కూడా ఎందుకు దేవుని సువార్త చెప్తున్నామంటే, ఈ లోకంలో మాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. చనిపోయిన వారందరూ కూడా ఒక దినమున తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు మన కొరకై, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారి కొరకై ఆయన దిగిరానై ఉన్నాడు. చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా లేపుతాడు. ఆయన సమాధులను లేపుతాడు. ప్రతి ఒక్కరిని తనతో పాటు వెంట పెట్టుకొని పరలోకములో నిత్యము నిరంతరము ఉండేటువంటి, యుగాయుగాలు ఉండేటువంటి ఆ లోకములో నిరంతరం జీవిస్తామనేటువంటి ఒక గొప్ప విశ్వాసం, నిరీక్షణ యేసు ప్రభు ఇచ్చాడు. అందుకనే ప్రభుని మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆయనను వెంబడిస్తున్నాం, ఆయనను విశ్వసిస్తున్నాం, ఆయన యందు ధైర్యం కలిగి ఉన్నాం, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. కాబట్టి విశ్వాసులైనటువంటి వారిని కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇంకా నీ విశ్వాసము తగ్గిపోయిందా? నీ నిరీక్షణ తగ్గిపోతుందా? నీ ధైర్యము తగ్గిపోతుందా అని హెచ్చరిస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము 2025, 2026లోనికి వెళ్తామనేటువంటి నమ్మకము ఎవరికి ఉంది చెప్పండి? తెల్లారికంతా మనం ఉంటామనే నమ్మకం ఉందా? లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ దినమే నీ దినము, చివరి దినమేమో తెలియదు. ఇంకెవరైతే యేసు ప్రభువా నేను పాపిని రక్తంతో కడుగుమని ఎవరైతే అడగలేదో, ఇంకా యేసు దేవుడు అంటే ఒక మతము కాదండి. ఈ యొక్క ఆలోచన నుండి మారిపోండి. యేసు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన కులమతాలకు కాదు, కులమతాలకు దేవుడు కాదు. ఆయన మానవాళికి దేవుడు. ఆయన ఎదుకు వచ్చిన వారికి పరలోకం ఇస్తున్నాడు, నెమ్మది ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, సమృద్ధిని ఇస్తున్నాడు. అన్ని రకములైనటువంటి సర్వ సంపదలు ప్రభు దగ్గర ఉన్నాయి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.